మనకు కాసిన ఈ స్ట్రాబెర్రీస్ని ఎట్లా స్ట్రాబెర్రీ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను వీడియోలో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి వెరీ గుడ్ శబాష్ అనేసి. అండ్ మీరు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు నేను మీకు మన గార్డెన్లో కాసిన స్ట్రాబెర్రీస్ తోటి మనం ఎట్లా స్ట్రాబెర్రీ కేక్, ఇది మన స్ట్రాబెర్రీస్ మొత్తం ఇట్లా ఒక 6-7 ఉన్నాయండి. మనకి పైన కాసినవి కొంచెం ఎందుకో డ్రైగా అనిపిస్తున్నాయి అనమాట. కిందవైతే మనకి కొంచెం బాగున్నాయి. అంటే మనకి కిందవి అయితే మనకి ఇంకోండి ఇట్లా ఉన్నాయి, పైన అయితే కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి చూసారా, అవి డ్రైగా ఉంటున్నాయి. బట్ అవి చాలా తీయగా ఉంటున్నాయి. ఓకే, ఏదైతే ఏమైంది కానీ మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి మనము బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఎట్లా చేయాలో చూపిస్తాను, చూడండి. చేసుకోవాలో అనేది మన వీడియోలో చూపిస్తున్నాను. మనకి అందమైన స్ట్రాబెర్రీస్ కాస్తుంది కదా, ఈ స్ట్రాబెర్రీస్ని తో యూజ్ చేసి మనము ఎట్లా దీన్ని మనము చిన్న కేక్ అయితే అవుతలే కానీ దీనికి బిస్కెట్స్ అవుతాయి. అందుకని బిస్కెట్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను చూపిస్తున్నాను. మన స్ట్రాబెర్రీ కట్ చేసుకుందాం. కొంచెం ఇక్కడికి కట్, పైకి ఇంకా పైకి జాతీయానికి కట్ చేసేస్తాం. చూపించు. ఓకే, ఇంకా ఇది కూడా కోస్తాయి. ఇంకొంచెం వెనక్కి, ఇంకా వెనక్కి. ఇది ఇంకా రైప్ అవ్వలేదు కానీ వాడేద్దాం మనము. ఇది కూడా కోసాయి, కొంచెం వెనక్కి బ్యాక్ కోసాయి. వేసాయి. పైన కూడా కొన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, అందుకని పైకి వచ్చాను. స్ట్రాబెర్రీస్ ఇంకా ఇక్కడ ఇవి కోహేస్. వీటిని నీట్గా కడుక్కొని మనము ఇట్లా తీసేసుకుని బ్లెండ్ చేసుకుందామండి. ఈ మన బిస్కెట్కి, స్ట్రాబెర్రీ బిస్కెట్కి ఇట్లా మనం గ్లాస్లో పిండి తీసుకున్నప్పుడు గ్లాస్లో సగానికి కొంచెం ఎక్కువగా షుగర్ తీసుకుందాం. దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇట్లా మనం ఇలాచీ కూడా ఇందులో కలుపుకుని మిక్సీ కొట్టేసుకుందాం. ఇందులో మనం ఇట్లా వేసుకుని దీంట్లో కొంచెం షుగరు, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. బేకింగ్ సోడా అన్నీ కూడా ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. అండ్ కొంచెం షుగర్, అంటే బైండింగ్ కోసం, అది సరిపోదు కదా కొంచెమే ఉన్నాయనేసి తిరగడానికి. ఇది ఒక 1/2 గ్లాసు మనము నెయ్యి తీసుకుంటున్నాను, కరగబెట్టేస్తాను. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాం. బ్లెండర్తో బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకున్నాక ఇందులో మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్లాసు నేను చపాతీ పిండి తీసుకుంటున్నానండి, ఎందుకంటే మైదా మంచిది కాదు కాబట్టి. ఎంత మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, కొలత కొలుచుకున్న 1/2 గ్లాస్ అది. అండ్ మనం ఇంకా మిక్సీ పట్టుకున్నది ఇది స్ట్రాబెర్రీ జ్యూస్. దీంతోనే మనం కలిపేసుకోవాలి. ఇంకా మనకి ఏ ఇంగ్రీడియంట్స్ అంటే వాటర్ది యూజ్ చేయకుండా కలిపేసుకోవాలి. ఒక ముద్దలా అవుతుంది ఇది. ఆ ముద్దలా అయ్యేదాకా మనం నీట్గా, ఒకవేళ మనకి పిండి తక్కువైందంటే వేసుకోవచ్చు,
మనం ఎలాగో గ్లాస్కి హాఫ్ గ్లాస్ షుగర్ వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా, సరిపోతుంది. ఇంకా షుగర్ తక్కువైనా పర్లేదు అనుకుంటే కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి నెయ్యి పడుతుంది మళ్ళీ ఒకవేళ పిండి ఎక్కువ కావాలనుకుంటే. మనకి ఇందులో కొంచెం తక్కువ అవుతుంది నెయ్యి అనుకుంటే లైట్గా పాలు ఇలా చిలకరించుకుని చేసుకోవచ్చు. అంటే మనకి బిస్కెట్ చేసి మనం ప్యాన్ మీద పెట్టేదానికి కన్వీనియంట్గా. ఒకవేళ నాకేమో అలా రౌండ్గా బిస్కెట్ చేయడం కన్నా ఇదే ఈజీ అనిపిస్తుంది, పని త్వరగా అయిపోతుంది అన్నమాట. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. మనం ఈ చివర కట్ చేసి వేస్ట్ అంతా తీసుకున్నాక దీన్ని ఇట్లా చేసుకుని మన ఇష్టం. డైమండ్ షేప్లు కావాలంటే డైమండ్ షేప్లు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి ఇందులో వేద్దాం. ఈ మాత్రం మనం ఎక్కువ ఆయిల్తో కలిపాం కాబట్టి మామూలుగా ఫ్రై చేయలేం. ఇదివరకు పూర్వకాలం అమ్మాలు మనకి ఫ్రై చేసేవారు కదా నూనెలో. అట్లా ఫ్రై చేయాలంటే మాత్రం అలా సపోర్ట్ చేయవు మనకి. ఇవైతే అయిపోయినాయి, ఇవి తినొచ్చు. ఇలా మీకు ఇష్టమైన బిస్కెట్ని మీకు ఇష్టమైన ఫ్లేవర్స్తో మీరు చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఇలా డిఫరెంట్ షేప్స్లో మీకు కావాల్సినట్టు చేసుకుని తినొచ్చు. ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు అండి బిస్కెట్స్. నేను ఇట్లా చేస్తున్నాను. అండ్ బాగుంది. స్వీటు కొంచెం ఎక్కువగానే ఉందండి, మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. బాగుందండి. ట్రై దిస్ బిస్కెట్ అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, and please subscribe and please encourage eco-friendly gifts and women empowerment, Indian made products and the handmade products. Thank you.